ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 10వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యము. అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 10-11 వచనాలు. అవి బంగారు కంటేను, మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మొదలైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డ, దేవుని వాక్యం మనం ప్రత్యేకంగా చూసినట్లయితే దేవుని వాక్యం యొక్క విలువను గురించి ఇక్కడ దావీదు భక్తుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. అనేక మందికి ఈ దినాల్లో దేవుని బిడ్డలైన వారికి, క్రైస్తవులకి దేవుని వాక్యం యొక్క విలువ అర్థం అవట్లేదు. చాలామంది దేవుని వాక్యాన్ని చదవట్లేదండి. చాలా విచారకరమైన సంగతి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత విలువైనదో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య విలువ ఎరిగిన వారికి అది బంగారం వంటిది. బంగారం విలువైనది, దాన్ని భద్రంగా కాపాడుకునేవాళ్ళు. దేవుని వాక్యం నిరంతరం నిలిచినది, నిత్య సత్యమైనది. దాని విలువని ఎరిగిన వారు దాన్ని సంపాదించుకునేట్టు ప్రయాసపడుతుంది. ఈ లోకంలో ఎక్కువ బంగారం కలిగిన దేశమే శక్తివంతమైన దేశం. ప్రపంచమంతా అంగీకరించి ప్రమాణం బంగారు యొక్క ప్రమాణమే. దేవుని రాజ్యమైన పరలోకం, ఈ భూలోకం మధ్య జరుగు లావాదేవీలు నీ కలిగిన బంగారు నిలవల మీద ఆధారపడి ఉండు. అనగా నీవు దేవుని వాక్యని ఎంతగా అంగీకరించి లోబడితో దాని మీద ఆధారపడి ఉండు. నీవు ఇతరులకు సహాయం చేయగల సామర్థ్యం, మరి లోకమును మార్చివేయగల శక్తి దేని మీదే ఆధారపడి ఉంది. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనందును. దేవుని వాక్యం వల్ల మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చదవని వారు శక్తివంతమైన ప్రార్థన చేయలేరు. వాక్యమును చదువుడు ద్వారా మన హృదయం శక్తివంతంగా ప్రార్థించగల స్థితికి తేబడును. నీ నామంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యమును గొప్ప చేస్తున్నావు అని 138వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు ఆయన నామము కంటే ఆయన వాక్యమును హెచ్చించాడు. దేవుని రాజ్యంలో క్రైస్తవుని స్థిరత్వం ఆయన వాక్యమును గురించిన మంచి జ్ఞానం, విధేయత మీద ఆధారపడి ఉండు. దేవుని నీతిగల వాక్యం బట్టి దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు స్తుతించాడు. దేవుని స్తోత్రం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తొట్టిల్లట కారణం ఏమీ లేదని 119 కీర్తన 165లో చూస్తున్నాం. అనగా దీని అర్థం ఏంటంటే, వారు తొట్టిలలో దేవుని వాక్యముతో నువ్వు ఎంతగా నింపబడతావో నీ ప్రార్థన అంత శక్తివంతంగా ఉంటుంది. దేవుని వాక్యంతో పవిత్రపరచబడినటువంటి హృదయం నుండి బయలు వెళ్ళిన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. వాక్యమును ధ్యానించకపోయినప్పుడు నీ ప్రార్థన యొక్క నాణ్యత పడిపోతుంది. దేవుని బిడ్డ, ఉదయం లేచి దేవుని వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని బిడ్డ నువ్వు పడిపోతావు. నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మీయ జీవితం శక్తివంతంగా ఉండదు. ఇద్దరు స్నేహితుల మధ్య సమర్థం వారి మధ్య గల ప్రేమ మీద ఆధారపడి. దేవుని పట్ల మనకు గల ప్రేమ దేవుని వాక్యమునకు మనం చూపు విధేయత మీద ఆధారపడి ఉండు. దేవుని గురించి మనకున్న గ్రహింపు దేవుని పట్ల మనకున్న ప్రేమ మీద ఆధారపడి ఉండును. అవిధేయతకు అలవాటు పడినప్పుడు మన ప్రార్థన వక్రముగాను, మనకు హాని కలిగించిందిగాను ఉండును. ఏమి అడగాలనో తెలియక మనకు హానికరమైన వాటిని అడుగుదాము. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపడని యోహాను సువార్త 15:7 చూస్తున్నాం. మనం దేవునికి విధేయత చూపకపోయినప్పుడు దేవుని వాక్యమునకు మనలో చోటు ఉండదండి. నీవు నాలో నిలిచి ఉండి నీ తలంపులు నాతో నిండి ఎడల నీకేది ఇష్టమో అడుగుమని ప్రభు చెప్తున్నాడు. ఆయన వాక్యం నీలో నిలిచిన ఎడల నీవు ఎంత అద్భుతమైన వ్యక్తివో అప్పుడు నువ్వు దేవునితో నింపబడి ఉంటావు. నీవు ఐశ్వర్యంతో అడుగుతావు. దేవుని స్తోత్రం. అవి బంగారు కంటే విస్తారమైన, మేలిమి బంగారు కంటే కోరదగినవట. ఎంత గొప్ప విశేషం అండి. వాటిని గైకొనటం వల్ల నీ సేవకుడు గొప్ప లాభం పొందుతాడట. ఆయన బట్టి కలిగిన మనకు ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా
మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనేవి మనకు కలిగినవని ఎరుగుదమని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మరి విషయాలు మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్నామని, ఆయన చిత్తానుసారం మనం ఎప్పుడు ప్రార్థించగలం. ఆయన తలంపులతో మనం నిండినప్పుడు మాత్రమే, విశ్వాసంతో మీరు అడిగిన యెడల మీరు దాన్ని పొంది ఉన్నారని ప్రభువు చెప్పాడు. హృదయంలో దేవుని వాక్యం భద్రపరుచుకున్నప్పుడు నీలో నుండి బయటకు వచ్చిన ప్రార్థన దేవుని చిత్తంలో ఉంటుంది. అప్పుడు మనం గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయగలం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసుప్రభు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో చూస్తున్నాం. యేసుప్రభు వారి ప్రార్థనలోని విశ్వాసం చూడండి. దీవెనలన్నీ వాక్యమును అందుకోవట్లోనే లోబట్లోనూ దాగి ఉన్నాయండి. నన్ను దీవించను ప్రార్థించడం ప్రయోజనం లేదు. దేని బిడ్డారా, అది చిన్న బిడ్డ బంగారం కొరకు తండ్రి అడిగినట్లు ఉండును. చిన్న బిడ్డకు బంగారం వాడుకునే జాగ్రత్త చేసుకున్నట్టు తెలీదు. మనం అనేక ప్రార్థనలకు అర్థం లేని ప్రార్థన చేస్తుంటాం. దేవుని వాక్యం మనం విధేయత చూపించినప్పుడు సాతాను వడుకును. తండ్రిని సంతోషపరచు కార్యములే నేను ఎల్లప్పుడూ చేస్తుందని ప్రభువారు చెప్పారు. దేవుని బిడ్డలు దేవుని వాక్యమును బంగారు కంటే ఎక్కువ విలువగా ఎంచుదురు. వాటిని గైకొనేటి వాళ్ళని సేవకుడు గొప్ప లాభం పొందును. దేవుని బిడ్డ, దేవుని వాక్యంతో నింపబడుతున్నావా? దేవుని వాక్యంతో మనం నింపబడి ఉండాలి. ఒక గృహములో దేవుని వాక్యం ఒక వాతావరణం ఉన్న యెడల సాతానుడు ఆ గృహం నుండి పారిపోతాడని ఒకప్పుడు పరిశుద్ధులైన ఫ్రాన్సిస్ అతని శిష్యులు నివసించిన ఇంటి వద్ద దయ్యముల గుంపును అతను చూచాడంట. వారిలోని 2 సహోదరులు పోట్లాడుకొని ఒకరినొకరు ద్వేషించుకున్నందున దయ్యములు లోపలికి రాగలిగినట. ప్రేమగల వాతావరణానికి సైతానుడు ప్రవేశించలేడండి. దేవుని మహిమ కొరకు జీవించుటకు, ఫలభరితంగా జీవించుటకు దేవుని వాక్యమునకు దేవుని బిడ్డలు మనం లోబడాలి. కనుక దేవుని వాక్యంతో మనం నింపబడాలి. ఎప్పుడైతే నీ గృహంలో దేవుని వాక్యం యొక్క వాతావరణం ఉందో ఆ సాతానుడు ఆ గృహం నుంచి పారిపోతాడు. అవి బంగారు కంటే మేలిం బంగారు కంటూ కోరదగినవి. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి యొక్క హృదయం వాంఛనని అతని ప్రయత్నం ఏమీ లేకుండా నేను నెరవేర్చబడను. నువ్వు అడగపోయినప్పటికీ పరలోకని కొరకు ఏర్పాటు చేయను. దేవుని వాక్యంతో నీవు నింపబడినప్పుడు నీ వాంఛలు ఉన్నతమైనగా ఉండను, అవి నెరవేర్చబడను. నీవు ఆయనతో ఏకంగా ఉన్నందున దేవుడు సంతోషించును. ఆయన నీతో ఏకంగా ఉన్నందున నీవు ఆనందించదు. గనక ఇంత విలువైనటువంటి దేవుని వాక్యాన్ని బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఆ విలువైన వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం, వాక్యాన్ని మన హృదయంలో దాచుకుందాం, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేద్దాం, స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించున్నాను నాయన. బంగారు కంటెను విస్తారమైన బంగారు కంటెను విలువైన నీ వాక్యాన్ని గురించి కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడమని కృప చూపించాను ఆయన. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటింపజేయండి. ఈ అనుదినం అన్నా తెలుగు, ఇంగ్లీష్ డైలీ మన వర్తమానాలు అని మరి నాయన సబ్స్క్రైబ్ చేస్తూ మా తండ్రి లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. వారికి రావాల్సిన దీవెన మెండుగా దయచేయండి. ఎవరైతే కష్టాలు, సమస్యలు, బాధలు ఈ క్రిస్మస్ దినాల్లో నాయన మరి ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, తీరని రోగాలతో ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదలో ప్రవాహం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం దయచేయండి ప్రభా. వివాహం కానీ యవన బిడ్డకి ఈ నెలలో చక్కని సంబంధాలు కుదిరి వారు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగులే అని మరి యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయాన్ని దీవించి, నీ దాసరాన్ని దీవించి, ఈ క్రిస్మస్ దినాల్లో నాయన మరి అనేక చోట్ల నీ వాక్యము అందించడానికి విడుచుండగా బిడ్డల చుట్టూ మీరు రక్తకంచండి. ఎవరి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకంచండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ బిడ్డల్ని కృపల భద్రపరచమని, కాపాడి దూతలు కావలించమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.